150 ఏండ్ల కింద పాత కర్నూలు ప్రాంతంలో రెండు పేరుగాంచిన వంశాలుండేవి. ఒకటి సింహకోట వంశానికి చెందినవారు, ఇంకొకటి జమీందారు పులిగోరు వంశస్థులు. మా జమీందారు గారికి పులిగోరింటి సంబంధం వచ్చింది. పులి పుట్టింది, సింహం పుట్టింది, పులి పుట్టింది. మా యజమాని గారికి 3 పిల్లలు, ఒక మగబిడ్డ, 2 అమ్మాయిలు. కొడుకు దేవుళ్లాంటి మనిషి, జనం యొక్క శ్రేయస్సు కోసమే బతికాడు. పులిగోరు జమీందారు గారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు విదేశాల్లో చదువుకుని వచ్చాడు. మా అమ్మగారికి తనంటే పంచప్రాణాలు. తన అన్న కొడుక్కి తన కూతుర్నివ్వాలని అమ్మగారు ఆశపడ్డారు. అయితే అక్కడ జరిగింది వేరు. చెల్లి తన దుఃఖం వెళ్లబుచ్చింది. ఆవిడ తన ఇంటి గుమస్తాని ఇష్టపడింది. అన్నకి తన చెల్లంటే ప్రాణం. ఇంకేమీ ఆలోచించకుండా, ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా తన చెల్లిని ఆ గుమస్తాకిచ్చి ఈ లక్ష్మీ నరసింహ సన్నిధానంలోనే పెండ్లి చేశారు. అయితే ఇటువైపు ఈ ఇంటికి సరైన అల్లుడు కాదులే. ఆ అబ్బాయి అవమానం తట్టుకోలేక ఇద్దరినీ కాల్చి చంపి తాను కాల్చుకొని చనిపోయాడు. ఇదంతా తన కళ్ల ముందర చూసిన తల్లి గుండె ఆగి అక్కడే చనిపోయింది. రావద్దు, అక్కడే నుంచో. మా ఇంట్లో దీపం వెలిగిస్తానని మాటిచ్చి మా ఇంటి నర్సుని మట్టిలో కలిపేశావు కదా. అందరికీ న్యాయం చెప్తావు కదా, మరి దీనికే న్యాయం చెప్తావు. న్యాయమే దేవుడు అని నమ్మే ఇంటి వారము మేము తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఈ క్షణం నుండి నా పిల్లలు చచ్చిపోయినట్టే. వాటిని వెలివేస్తున్నాను. నా ఆస్తిలో అర్ధభాగం పులిగోరు ఇంటికి ఇస్తాండా. ఆ రోజు నుండి అన్నా చెల్లెలి బంధం పాడైంది. సంబంధాలు తెగిపోయాయి. కొడుకు ఏమైపోయాడో ఎవ్వరికీ తెలియదు. 150 పల్లెలో గొడవ పడుతూ ఈ ఊరమ్మాయిని వాళ్లకెవరు, ఆ ఊరు నుంచి ఈ ఊరితో వ్యవహారం చేయరు. అయితే ఈ మట్టిలో ఎటువంటి రక్తపాతం కాకూడదని రెండిళ్లవారు ఒప్పందం చేసుకుని ఈ పండుగని ఆచరిస్తారయ్యా. ఇది కథ. ఇది కథ కాదు, పైత్యం. చాలమ్మా. జై ఆంజనేయ. ఆంజనేయ భక్త, తమరు ఎంతవరకు పీకారు? చదువు చదువు. అంత పెద్దగా ఏం చదవలేదయ్యా. ఎస్ఎస్సి ఫెయిలు అని చెప్పొచ్చు కదా. లవ్ చేస్తాడంట, లవ్. ఏం పని చేస్తుంటావయ్యా? కాఫీ డేలో పనిచేస్తున్నాను. కాఫీ డేలో సప్లైరు, ఎంగిలి కప్పులు తీసేవాడివా? అందరూ వినండి, 300 పల్లెలకు ఇంటి వారం మేము. ఈ సంస్థానానికి అల్లుడయ్యేవాడు కాఫీలందించి ఎంగిలి కప్పులు తీసేవాడా? నేను నా కూతుర్ని ఈ అనాథకు ఇవ్వలేను. ఈ బికారీతో నేను అన్నం కూడా తిన్నా. నన్ను అవమానపరిచారు. రండి, ఎవ్వరూ అన్నం తినకండి, పదండి.